ఇవాళ నేను చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను. అన్నయ్య ఇలా మీరే పూనుకోవాలి, మీరే ఆలోచించాలి, అన్నయ్య మీరే నిలబడాలి, మీ దగ్గరుండి ఇలాంటివన్నీ కూడా ఏదో ఎక్కడో జరుగుతుంది, ఇది శాశ్వత మార్గాన్ని చూడాలని చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేసేవాళ్ళ. ఇవాళ చేశాను రిక్వెస్ట్ నేను. ఎందుకంటే ఆయన ఒక్కడే దీన్ని గట్టిగా తీసుకొని, ఎందుకంటే ఇటు డిపార్ట్మెంట్లో ఆయన మాట వింటారు, ఇటు సినిమా ఇండస్ట్రీ ఆయన మాట వింటారు, అన్నీ మనం చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో మన కుటుంబంలో ఎక్కడో ఏదో లీక్ అవుతుంది, ఆ లీక్ను మనం అరికట్టాలి. అది మేబీ ఏదైనా మొత్తం అది డిజిటల్ అవుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా, అది అరికట్టితే మన ప్రోడక్ట్ బయటికి వెళ్లకుండా ఉంటే మనం ఏదైనా కాపాడుకో. డిబేట్కి సంబంధం లేకపోయినా చివరిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చిరంజీవి గారికి చెప్పారు, చిరంజీవి గారు ఏదో కలగజేసుకుని ఏదో చేద్దామని చూస్తే తర్వాత చిరంజీవి గారి మీదే సెటర్లు వేసే సినీ ప్రముఖులు కూడా మీలోనే ఉన్నారు కదా సార్? సార్ సినిమా చిరంజీవి గారి మీద సెటార్లు వేసే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు పని వచ్చిన మాట్లాడుతూ, పని చేసేటప్పుడు నిందులు వేస్తూనే ఉంటారు. చిరంజీవి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, మంచి చెయ్యండి, మంచి చూడండి, అంతే తప్ప ఇలాగ డైలాగ్స్ డిస్కషన్ చేసిన వాళ్ళని లైట్గా వదిలేయండి అంటాడు. ఎందుకంటే పని చేయలేని వాడే మాట్లాడతాడు, పని చేసేవాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇదే విషయాలు, ఏ విషయం కార్మికుల విషయంలో నవ్వచ్చు, చిరంజీవి గారు ఆయన పూనుకోబట్టే జరిగింది. చిరంజీవి గారు పూనుకున్నాకే రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఏదైనా చిరంజీవి గారు ముందుకు వస్తేనే జరుగుతుందండి. టికెట్ రేట్లు, అప్పుడు టికెట్ రేట్లు అయినా సరే చిరంజీవి గారు ముందుకు వచ్చారు. ఏ విషయానైనా చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం వస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ ఆయన అవార్డులు కావాలి, చిరంజీవి గారే నాకు చిరంజీవి గారు చేశారనేసి ఆయన పొగుట్టు కోసం చేయట్లే, ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ కలమ్మ తల్లి అభిమానం కోసం, కలమ్మ తల్లిలో అందరూ బాగుండడం కోసం చేస్తున్నాడు. ఇది కూడా నేను అందుకే అడిగాను, ఆయన రిక్వెస్ట్ చేశాను, అన్నయ్య మీరు ఒక్కలే చేయగలరు, ఒక్కసారి మీరు చెయ్యండి అని రిక్వెస్ట్ చేశాను నేను. రైట్, ఆయన చేస్తే అవుతుందని. అంటే ఇప్పుడు నటికుమార్ చెప్తే నాకు వ్యతిరేకులు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. ఇది చిరంజీవి గారు చేశారనుకోండి, చిరంజీవి గారి బాటలో మేమంతా నడుస్తాం. అంటే ఇది ఒకటండి, ఇది వెరీ సీరియస్లీ. హైబొమ్మ ఒకటి పట్టుకొని మనం సంతోషపడిపోవడం, పార్టీలు చేసుకోవడం కాదండి. హైబొమ్మ వెళ్ళిపోతే ఇంకో బొమ్మ వస్తుంది, ఇంకో బొమ్మ వెళ్ళిపోతే ఇంకో బొమ్మ వస్తుంది. శాశ్వతంగా మన కంటెంట్ని మనం కాపాడుకోవడం ఎలా? చివరిగా మీరు చెప్పండి సార్, ప్రేక్షకులకి ఏం చెప్తారు, సినీ ప్రేక్షకులు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీకి చెప్పారు, సినీ ప్రేక్షకులకు మీరు చెప్పే సూచన? సినిమా ప్రేక్షకులకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు రెండు దారులు ఉన్నాయి, మంచి దారిలో వెళ్ళండి, దేశాన్ని రక్షించండి, మన దేశాన్ని ఎకనామిక్ని రక్షించండి, ఆర్థిక వ్యవస్థను రక్షించండి. ఇలాంటి సినిమాలు ఏదైనా సరే దయచేసి చూడకపోతే ఓటీటీలో చూడండి, శాటిలైట్లో చూడండి, లేదు అనుకుంటే మీరు మీ హీరోని కొట్లాడండి. సార్ మాకు రేటు ఎక్కువ ఉంది సార్, రిక్వెస్ట్ చేయండి, అభిమానంతో రిక్వెస్ట్ చేయండి, ఏమండి ఈ రేటు ఎక్కువ వద్దు సార్ మరి తగ్గించండి అని అడగండి. అడిగి మనం టికెట్తో ఆర్థికంగా ట్యాక్స్తో సినిమా థియేటర్లో చూడండి, ఓటీటీలో చూడండి, శాటిలైట్లో చూడండి తప్ప ఇలా తప్పుదారి బట్టి మనం ఇలా మన పెరసీలో చూస్తే మన దేశానికి నష్టం వస్తుంది. మన డబ్బు కొన్ని వేల కోట్లు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతాయి, హవాలా రూపంలో వెళ్ళిపోతే మన ఎకనామిక్ దెబ్బతింటుంది, మన రూపాయి విలువ పడిపోతుంది, మన ఉద్యోగాలు దెబ్బతింటాయి. మన దేశానికి మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండాలి తప్ప మనం ఉద్యోగాలు మనం ఇంకొకటికి దేశాల్లో ఉద్యోగం అడుక్కునే విధంగా ఉండకూడదు. మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మన ట్యాక్స్ రూపంగానే సినిమా చూడాలి, ట్యాక్స్ రూపంగానే కష్టపడాలి. మీకు రేటు తగ్గడానికి మీ హీరోని అడగండి, మీ హీరోకి రిక్వెస్ట్ చేయండి. ఇంతమంది కామెంట్లు పెట్టారు కదా ఐబొమ్మ కోసం, రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ మీ అభిమాన హీరోలకు రిక్వెస్ట్ చేసి పెట్టండి. రిక్వెస్ట్ చేసి పెట్టి సార్ మాకు ఇంత రేటు ఉంటే చూడగలం, సార్ మాకు ఇంత రేట్ అంటే చూడగలం. హై క్లాసు సినిమా దెబ్బతిని కూడా హై క్లాస్ ఉండాలి, బి క్లాస్ ఉండాలి, సి క్లాస్ ఉండాలి, అంటే మిడిల్ క్లాస్. ఈ అన్ని దాంట్లో ఉండాలంటే మన హీరోతోనే మనం మాట్లాడాలి. మన అభిమానంతో మన హీరోతో మాట్లాడి మన కష్టాన్ని హీరోకి చెప్దాం, హీరోకి చెప్పి మనం తగ్గించుకుందాం రేట్లు, పాప్కార్న్ రేట్లు తగ్గించుకుందాం, కూల్ డ్రింక్ రేట్లు తగ్గించుకుందాం. ఇంత పోరాడుతున్న వాళ్ళు హీరో గారి దగ్గరికి మీరు మెసేజ్లు పెడితే హీరోలు ఎందుకు మరి మాట్లాడరండి, హీరోలు ఎందుకు వినరండి మన మాటలు? హీరోలే చెప్తారు నిర్మాతలకి, మీరు ఈ బడ్జెట్ తగ్గించండి, అభిమానులు ఇబ్బంది పడుతున్నారని. మనం ఎవరము మీరు అందరూ కలిపి ఈ సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యి మీరు 2000 చూస్తాం, మేము 3000 చూస్తాం అని మీరు ఐబొమ్మ రవి చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు సార్. సినిమా హీరోలు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటారని ఆయన చేసిన ప్రశ్నలో ప్రజలు వాస్తవం ఉందని నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఐబొమ్మ రవి ఒకటేనండి, సినిమా ఆడుతుంది, సినిమా రెమ్యునరేషన్స్ ఇప్పుడు రెమ్యునరేషన్స్ లేవండి, ఓన్లీ షేరింగ్ పద్ధతిలో వెళ్తున్నారు. రెమ్యునరేషన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వ్యవస్థ తగ్గుతున్నప్పుడు ఏమండి సినిమా ఆయన వల్ల ఆడుతుంది కాబట్టి ఆయన అడుగుతారు, ఆయన రెమ్యునరేషన్ అడుగుతాడా, షేరింగ్ అడుగుతాడా, ఏం అడుగుతాడో పక్కన పెడితే మనం ఏమంటున్నామంటే మన పిల్లల్ని మనం తప్పుతో పట్టిస్తామా? మన పిల్లల్ని మంచి దారిలో నడవాలని చూస్తాం కదా.
నేను ఐబొమ్మ రవి ఈ దారి తప్పు, మంచి దారిలో ఇల్లు. దేశానికి సేవ చేయొచ్చు. సామాన్యమైన కుటుంబం, నాది విశాఖపట్నమే, ఆయనది విశాఖపట్నం అని విన్నాను. ఇప్పుడు మీరు ఒక సామాన్య వ్యక్తి, సామాన్య కుటుంబంలో మంచి దారిలో మీ ఐడియా బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి, కానీ అది మంచికి ఉపయోగించండి, దేశాన్ని కాపాడటానికి ఉపయోగించండి, దేశాన్ని రక్షించడానికి ఉపయోగించండి, దేశాన్ని ఎకనామిక్ పెరగడానికి ఉపయోగించండి, ప్రజలకు ఉపయోగించండి. మీతో ఉన్న, మిమ్మల్ని నమ్ముకున్న ఎవరైతే ఇంతమంది రవి మంచివాడు అంటున్నారో ఆ మంచివాడికి పని దొరికే విధంగా ఉపయోగించండి, ఉద్యోగాలు దొరికే విధంగా ఉపయోగించండి. మనం ఎక్కడికో వెళ్ళిపోయి అమెరికాలోనో ఉగాండాలోనో ఎక్కడో బతుకుతుంటే మన దేశానికి మన ఉద్యోగం ఇవ్వాలి, కానీ మనం ఎక్కడో బతకాల్సిన అవసరం ఏంటి అని ఇలాంటివన్నీ మీరు చూపించండి. ఇలాంటివన్నీ చూపించి మంచి దారిలో నడవండి, మంచి దారిలో చూడండి, దారి చూపించండి, దారిలో నడవండి. అంతే తప్ప మన అడ్డదారిలో తొక్కితే అది ఈ జైలు పాలు అవుతాం తప్ప చట్టానికి న్యాయానికి మన అతిథులం కాదు కదా. మన రాజ్యాంగం ఎలాగో రాసిందో రాజ్యాంగం పద్ధతిగా నడాలి కదా. మనం రాజ్యాంగం నడకలు మన దేశ రాజ్యాంగం ప్రకారమే నడాలి మనం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎస్ రామ్మోహన్ గారు, మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో వెయిట్ చేస్తున్నారు.